పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, మీనరాశి వాళ్ళు ఏ క్షేత్రాన్ని గనక దర్శిస్తే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఏలినాటి శనితో చాలా ఇబ్బంది పడుతున్నారు, స్టక్ అయిపోయి ఉన్నాము అని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. మరి ఇప్పుడనే కాదు, జీవితాంతం కూడా వీరికి ఏ క్షేత్రానికి గనక వెళ్తే వీళ్ళ సమస్యలన్నీ సాల్వ్ అయిపోయి చాలా ప్రశాంతంగా ఉంటారంటే ఏం చెప్తారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనరాశి వారికి కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకుందాము. ప్రజెంట్ వాళ్ళకి ఏలినాటి శని ఒకటి రాశిలో తిరుగుతుంది. సర్వసాధారణంగా మోక్షాన్ని అన్వేషించే రాశిగా చెప్తారు. దీన్ని అన్వేషించే లగ్నం. అంటే నా జీవితం ఏమిటి, నేను అసలు ఎందుకు పుట్టాను, నా లైఫ్ ఏమిటి, అసలు ఏం చేస్తున్నాను, అన్వేషణ వీళ్ళకి పూర్తిగా ఉంటుంది. వీళ్ళ లైఫ్ పూర్తిగా అన్వేషించేటువంటి లక్షణం ఉండేటువంటిది మీన. అయితే ఎప్పుడైతే లగ్నంలో శని ఉన్నాడో ప్రస్తుతం కొన్ని ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ఏం టెన్షన్ పడకూడదు. అయితే వీళ్ళు ఎక్కువగా వెళ్ళవలసిన క్షేత్రాలు కుక్కే, అంటే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క క్షేత్రాలకు కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొక విషయం చెప్తాను నేను. ఎనీ మీనలగ్నం మీరు చూడండి, వీళ్ళ లైఫ్ అంతా కూడా వీళ్ళని కదిపితే వీళ్ళ ఫాదర్ యొక్క సంబంధించింది వీళ్ళ లైఫ్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. అంటే అలాగా మనకి బొమ్మరిల్లు సినిమాలో ఆ హీరో చెప్తాను, అంతా మీరే చేశారు నాన్న అని. వీళ్ళు బాగుపడ్డారు, మా తండ్రి వాళ్ళే బాగుపడ్డా అంటాడు. కష్టాలు వచ్చిన మా నాన్న వాళ్ళు ఇలాగేనండి అమ్మ, నాకు బాగా కష్టం వచ్చి మళ్ళీ బాగుపడ్డా, ఫాదర్ వాళ్ళు అవడం వల్ల నేను బాగా బాగుపడ్డానండి. లేకపోతే అంతా అంటే వీళ్ళ లైఫ్లో వీళ్ళ స్టోరీలో 90% ఫాదర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది మీనం వారికి. మీరు అది చూడొచ్చు, కావాలంటే మీరు రీసెర్చ్ చేయండి. నేనేం చెప్తానంటే ఎనీ ఆస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళకి ఒక లగ్నం మీద ఒక 5,000 జాతకాలు తీసుకోండి అంటాను. 5,000 జాతకాలు తీసుకొని మీరు కనుక రీసెర్చ్ చేస్తే ఈ లగ్నానికి ఎందుకు జరిగిందో ఆ లగ్నానికి ఎందుకు జరగలేదంటే మీకు అక్కడ ఆన్సర్ దొరుకుతుంది. బికాజ్ ఆఫ్ 6th హౌస్ ఈజ్ వీళ్ళ పూర్వజన్మ కర్మస్థానం. 6th హౌస్ లార్డ్ ఎవరు ఈ లగ్నానికి? సూర్య భగవానుడు. సో అందుకని ఏంటి, ఎంతసేపు వీళ్ళ డైలీ లైఫ్ ఈ 6th హౌస్ సన్తో కనెక్టివిటీలో ఉంటుంది. ఎప్పుడు వీళ్ళ లైఫ్ పేరు రావట్లేదా, నాకు పేరు రావాలంటే ఏం చేయాలి, లగ్నం మేన లగ్నంగా అన్వేషణ నేను ఏం చేయాలి. విదేశాలకు ఈజీగా వెళ్ళగలిగే లగ్నం అండి. న్యాచురల్ 12th కదా. విదేశాలకు వీళ్ళు కనుక సంకల్పం మాత్రం నుంచి తెలిపోగలుగుతారు. ఎక్కడో లగ్నం పాడైపోతే చెప్పలేం కానీ. అయితే వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము, సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళలేము, కనీసం దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది, లేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవచ్చు. రావి చెట్టు చుట్టూ సర్వప్రతిష్ఠ చేసిన దగ్గరికి వెళ్ళి అక్కడ వీళ్ళు వెళ్ళి చేసుకోవచ్చు. వీళ్ళు ఇంకొకటి ఏంటంటే నిత్యము కూడా పఠించవలసినటువంటి దేవతా స్వరూపాలు రాజరాజేశ్వరి అమ్మవారి అష్టకము, అన్నపూర్ణాష్టకం ఎక్కువగా చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి అంటే ఏదైతే కొంత ఫాదర్ వల్ల అనుకోండి, లేకపోతే కొంత గవర్నమెంట్ వ్యక్తుల వల్ల అనుకోండి, అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ వ్యక్తుల చుట్టూ కానీ, మెడికల్ రంగాల వాళ్ళ చుట్టూ కానీ, లేకపోతే ఫాదర్ వల్ల కానీ వీళ్ళకి ఎఫెక్ట్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. రైట్ సార్. సో ఖచ్చితంగా రాజరాజేశ్వరి అంటే అన్నపూర్ణాదేవి కానీ రాజరాజేశ్వరి ఉపాసన చేయాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరికైనా జన్మంలో జరుగుతుంది, లేకపోతే లగ్నంలో జరుగుతుంది, కొన్ని విషయాలు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. నేను ఏ పనికి వెళ్ళినా 1-2 సార్లు తిరగాలి. స్లో అవుతుంది అని ఫిక్స్ అవుతుంది. ఎందుకంటే స్లో అవుతేనే మనం నేర్చుకోగలుగుతాం. ఇప్పుడు ఒక రోడ్లో వెళ్తున్నాము, ఆ రోడ్డు బ్లాక్ అయింది, ఇంకో రోడ్డు వెతుక్కుంటాం. బ్లాక్ అవ్వనంతసేపు మీకు ఇంకో రోడ్డు తెలియదు జీవితంలో, అంతే కదా. అలా ఏంటంటే మనకి రూట్ని చెప్పేదే శని ఒకటి. రెండవది, శని కనుక జన్మరాశిలో తిరిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం నిద్రపోవద్దు. మీరు ఎంత ఇప్పుడు ఇది చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, లేడీస్ విషయం వేరు. లేడీస్ అంటే పొద్దున్నే లేస్తారు, పిల్లలకి స్కూల్ డబ్బా కట్టాలి, 5 గంటలకు లేస్తే కానీ పని అవ్వదు. వాళ్ళు మధ్యాహ్నం ఒక అరగంట సేపు న్యాప్ ఏదో అంటారు, తీసుకోవడం వేరు, పవర్ న్యాప్ వేరు. అంతేగాని చక్కగా నువ్వు 7 గంటల దాకా పడుకొని మళ్ళీ మధ్యాహ్నం నిద్రపోతే శని యొక్క ప్రభావం పూర్తిగా ఎక్కువ ఉంటుంది. అంటే సాటర్న్ ఈజ్ కారక ఆఫ్ బద్ధకం.
బద్ధకాన్ని ఇంకా పెంచుకుంటున్నాం మనకు తెలియకుండానే. ఓకే. అప్పుడు ఆయన ఏం చేయాలి, ఆయన కారకత్వాన్ని ఇంకా పెంచాలి కానీ నెగిటివ్ రోల్లో. అదే మనం జిమ్కి వెళ్తున్నాం, వాకింగ్కి వెళ్తున్నాము, లేకపోతే కష్టపడే వాళ్ళకి సహాయపడుతున్నాము అంటే కార్మికులకి కర్షకులకి శని అధిపతి అని చెప్తూ ఉంటారు. వారికి గనక మీరు ఏదైనా ఒక పండు ఇవ్వడమో లేకపోతే వాళ్ళ పిల్లల కోసం ఏదైనా ఇవ్వడమో వాళ్ళు ఆనందపడితే ఇక్కడ శని ప్రభావం తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు, తిట్టటాలు పెట్టకూడదు. ఎప్పుడు కూడా అండి వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళ పాపం ఆ స్టేజ్ లో ఉన్నారు. అంత కష్టపడుతున్నారు. నువ్వు తిట్టడం ఏంటి మళ్ళీ ప్రత్యేకంగా? సరే తప్పు చేశారు, వాళ్ళు భయపడ్డం కొంచెం ఇంకోసారి ఆ తప్పు చేయకుండా ఉండడం కోసం మందలించి తప్పు కాదు. అక్కడ మందలించకపోయినా తప్పు మళ్ళీ. నీ ధర్మం నువ్వు కాకపోతే ధర్మబద్ధంగా బాధ్యతగా తిట్టు, బాధ్యతగా ఓ మాటను బాధ్యతగా చెప్పు. ఏంటి నువ్వు ఇట్లా చేస్తే మరి నేను చూసి వీళ్ళు నేర్చుకుంటారుగా, నువ్వు ఇలా అయితే ఎలాగా అనేటువంటి బాధ్యతగా ఉండాలి మనం చెప్పేటువంటిది కూడా. ఆ రకంగా చేస్తూ వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ఇలా ఎల్నాడ్స్ అని నడిచేటువంటి వారు ప్రధానంగా మనకి ఒక టబ్ ఉంటుంది, టబ్లో చక్కగా గోరువెచ్చని నీళ్ళు వేసి ఒక 3 గుప్పెళ్ళు కల్లుప్పు వేసి కూర్చోమనండి. స్ట్రెస్ పోతుంది ఫస్ట్, పాయింట్ నెంబర్ 1. రెండవది శనివారం 2 పనులు చేయాలి ఎల్నాడ్స్ అని ఉండేవారు. ఏమిటది అంటే, ఒకటి గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లం తినిపించడం. రెండవది ఆలయానికి వెళ్ళి నూనెని దీపారాధన కోసమని ఇవ్వడం. ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. ఇంకా బాగా తీవ్రంగా ఉండే వాళ్ళకి ఒక రెమెడీ ఉంటుంది, అది బట్టి అది బహిరంగంగా చెప్పకూడదు. ఎల్నాడ్స్ జరిగేటప్పుడు అది పర్సనల్ గా చెప్తుంటారు, జాతకం చూసి చెప్పాలి. అదే కొంచెం కాంబినేషన్స్ బట్టి కొంచెం మారుతుంటాయి. ఏ నూనెకి సంబంధించి చేస్తే బాగుంటుంది అనేటువంటిది. అద్భుతం సార్. చాలా ఇప్పటికైతే అసలు కాంటాక్ట్ ఖచ్చితంగా అయ్యి జాతక పరిశీలన చేయించుకోవచ్చు. మా వల్ల కావట్లేదండి అనుకున్న వాళ్ళ కోసం కూడా చెప్పేశారు ఆల్రెడీ. ఈ క్షేత్రానికి వెళ్ళటం అనేది ఖచ్చితంగా మంచి ఫలితం. అయితే ఇక్కడ బాగా తీవ్రంగా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి అనుకునేటువంటి వారు కుంకుమార్చన స్వామివారికి, సుబ్రహ్మణ్య స్వామి కుంకుమార్చన చేయడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. ఇంకా ఎవరైనా దీక్షగా తీసుకొని, కొంతమంది ఏం చేస్తారంటే క్షేత్రానికి వెళ్ళిపోయి అక్కడే ఉంటారు కొంతమంది. అలాంటి వారు ఆకుపచ్చ రంగు వస్త్రం కానీ ఎరుపు రంగు వస్త్రం కానీ దీక్ష నియమాల్లో వాళ్ళు ధరించి కనుక చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే రావాలి మీనరాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఏ క్షేత్రాన్ని దర్శిస్తే వాళ్ళ తలరాత మారుతుంది అనేది చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. వాళ్ళంతా కృప చేశారు సార్. ఎందుకంటే ఏం చేయాలో తెలియట్లేదు మాకు అనుకునే వాళ్ళకి ఒక మంచి ఒక పాత్ని చూపించారని ఖచ్చితంగా చెప్పచ్చు. ఖచ్చితంగా చాలా కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.